మలబార్ తమ ఉద్యోగుల పట్ల న్యాయమైన కార్మిక పద్ధతులను పాటిస్తుంది, సురక్షితమైన పని వాతావరణాన్ని కల్పిస్తుంది. అంతేకాదు తమ స్వర్ణకారులకు తగిన రివార్డులు ఇచ్చి వాళ్ళని ప్రోత్సహిస్తుంది. పర్యావరణ, సామాజిక లేదా పాలన విలువల విషయంలో మలబార్ ఎప్పుడూ సరైనదే మరియు చట్టపరమైనదే పాటిస్తుంది. మలబార్ గోల్డెన్ డైమండ్స్, ద రెస్పాన్సిబుల్ జ్యువెలర్. బదిలీపై వెళ్తున్న ప్రకాశం జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ ఐపీఎస్ కు ఒంగోలు జిల్లా పోలీస్ కళ్యాణ మండపంలో ఘనంగా ఆత్మీయ వీడ్కోలు పలికారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీలు, జిల్లా సబ్ డివిజన్ డిఎస్పీలు, సిఐలు, ఆర్ఐలు, ఎస్ఐలు, పోలీసులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అధికారులు, సిబ్బంది శాలువాలు, పూలమాలతో సత్కరించి జ్ఞాపికలు అందజేశారు. ఈ సందర్భంగా ఎస్పీ ఏఆర్ దామోదర్ మాట్లాడుతూ గత 14 నెలల కాలంలో ప్రజలకు ఉత్తమ పోలీసింగ్ సేవలు అందించేందుకు అన్ని స్థాయిల్లోని అధికారులు, సిబ్బంది చూపిన నిబద్ధత అభినందనీయమైందన్నారు. బదిలీ నేపథ్యంలో ప్రకాశం జిల్లా నుంచి వెళ్లిపోతున్నప్పటికీ ఈ జిల్లాలో పనిచేసిన అనుభవాన్ని, మీ అందరి సేవా తత్పరత ఎప్పటికీ మరువలేనన్నారు. అలాగే విద్యార్థుల్లో గుడ్ టచ్, బ్యాడ్ టచ్ అంశాలపై పూర్తి స్థాయి అవగాహన కల్పించడం జరిగిందన్నారు. లా అండ్ ఆర్డర్, ఆర్మడ్ రిజర్వ్ విభాగాల సిబ్బంది ఎల్లప్పుడూ రహదారులపై నిత్యం శ్రమిస్తూ శాంతి భద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణలోనే కాకుండా గంజాయి, మాదక ద్రవ్యాల నిర్మూలనపై ప్రజలు, విద్యార్థులకు అవగాహన కల్పించడం, ముఖ్యమైన బందోబస్తు కార్యక్రమాలు నిర్వహించడం వంటి అనేక అంశాల్లో కీలక పాత్ర పోషించారన్నారు. జిల్లా శాంతి భద్రతలు, పరిపాలన సహకరించిన జిల్లా అధికారులు, పోలీస్ సిబ్బంది వారి వారి విధులను ఎంతో నిబద్ధతగా విధులు నిర్వర్తించారని అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలిపారు. అదేవిధంగా పోలీస్ శాఖ ప్రతిష్టను కాపాడుతూ ప్రజల సమస్యలను పరిష్కరించడంలో మరింత నిబద్ధతతో పనిచేస్తే పోలీస్ శాఖపై ప్రజల విశ్వాసం మరింత పెరుగుతుందన్నారు. తాను ఎక్కడ ఉన్నా ప్రకాశం జిల్లాతో ఉన్న అనుబంధం ఎప్పటికీ నిలిచిపోతుందన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు ఏఎస్పీలు, డిఎస్పీలు, సిఐలు, ఎస్ఐలు, ఇతర అధికారులు ఎస్పీ సేవలను గుర్తు చేసుకుని అభినందనలు తెలిపారు. ఎస్పీ భవిష్యత్తులో పదవీ జీవితంలో మరింత విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ అడ్మిన్ కె నాగేశ్వరరావు, ఏఆర్ అడిషనల్ ఎస్పీ కె శ్రీనివాసరావు, ఒంగోలు డిఎస్పీ ఆర్ శ్రీనివాసరావు, దర్శి డిఎస్పీ లక్ష్మీనారాయణ, కనిగిరి డిఎస్పీ సాయి ఈశ్వర్ యశ్వంత్, మహిళా పోలీస్ స్టేషన్ డిఎస్పీ రమణకుమార్, ఏఆర్ డిఎస్పీ కె శ్రీనివాసరావు, సిఐలు, ఆర్ఐలు, ఎస్ఐలు మరియు సిబ్బంది పాల్గొన్నారు. మా జర్నీ మొత్తము ఫస్ట్ ఆఫ్ ఆల్ మాకు ఎక్కడ ట్రైనింగ్ ఇవ్వడానికి కూడా ఇన్స్టిట్యూట్ లేకపోతే ఫస్ట్ సారే ముందుకొచ్చి పీటీసీ ఒంగోలులో ఇద్దాం సార్ అని చెప్పి ఐజీ గారికి చెప్పి వెంకటరామరెడ్డి సార్కి ఇమ్మీడియట్గా పీటీసీ ఒంగోలులో మాకు ట్రైనింగ్ స్టార్ట్ చేయడం జరిగింది. అప్పటి నుంచి కంటిన్యూస్గా 40 డేస్ సార్ దగ్గరే ఉన్నాము. ఎవ్రీ సాటర్డే ఈవినింగ్ 2:30 నుంచి 5:30 దాకా మా దగ్గరకు వచ్చి సార్ ఎక్స్పీరియన్సెస్ షేర్ చేయడం కానీ, లేకపోతే కేసెస్ డిటెక్షన్లో మనం ఎట్లా ముందుకు పోవాలని చెప్పడం కానీ, ఇట్లాంటివన్నీ సార్ చేసేవాళ్ళు. సో మాకు ఫస్ట్ ఇంప్రెషన్ ఎప్పుడైతే మనము ఒక ఇన్స్టిట్యూట్లోకి ఎంటర్ అవుతామో, ఒక డిపార్ట్మెంట్లోకి ఎంటర్ అవుతామో, ఫస్ట్ ఇంప్రెషన్ ఇస్ ద బెస్ట్ ఇంప్రెషన్ అంటాం కదా. సో సార్ ఎప్పుడు చెప్పేవాళ్ళు, సార్కి ఈవెన్ డిప్యూటీ కలెక్టర్ వచ్చే ర్యాంక్ ఉన్నా కూడా సార్ డిఎస్పీ చూస్ చేసుకున్నారు ఫస్ట్ ప్రిఫరెన్స్లో. సో పోలీస్ అంటే ప్యాషన్ అనేది మాలో అప్పటి నుంచి స్టార్ట్ అయింది. సార్ అంటే బేసిక్గా తెలియకుండా డిపార్ట్మెంట్లోకి ఎంటర్ అవుతాము, ర్యాంక్ మార్క్స్ తగ్గడం వల్ల, వేరియస్ రీజన్స్ వల్ల. బట్ ఎంటర్ అయిన తర్వాత పోలీస్ ఈజ్ ద మోస్ట్ పవర్ఫుల్ జాబ్ ఇన్ అమంగ్ ఆల్ ద డిపార్ట్మెంట్స్ అనేది సార్ రిపీటెడ్గా చెప్తూ ఉండేవాళ్ళు. సో అప్పటి నుంచి మా బ్యాచ్ మొత్తం సార్ అంటే చాలా ఇష్టపడుతూ ఉంటాము. తర్వాత ఫస్ట్ పోస్టింగ్ నాది కనిగిరికి రావడం కూడా నా లక్కీగా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే కనిగిరి అనేది అసలు ఎక్కడ ఏ డిస్ట్రిక్టో తెలియదు. ఫస్ట్ మేము చూసింది దామోదర్ సార్ దగ్గర అనగానే మొత్తం మా బ్యాచ్ మొత్తం ఒకటే ఒపీనియన్, వెరీ లక్కీ టు బీ వర్కింగ్ అండర్ దామోదర్ సార్ అని చెప్పేసి. ఆఫ్టర్ కమింగ్ ఇన్ టు ద డిపార్ట్మెంట్ మన పోస్టింగ్ తీసుకున్న తర్వాత కూడా సార్ ఏదైతే మాకు ట్రైనింగ్లో చెప్తూ వచ్చేవాళ్ళు కంటిన్యూస్గా అదే ఇంప్లిమెంటేషన్లో కూడా చేసి చూపించారు. ఎందుకంటే డిఫరెంట్ కేసెస్లో కూడా ఎక్కడ పోలీస్ తగ్గాల్సిన అవసరం లేదు. ఫ్రెండ్లీ పోలీసింగ్ అనేది ప్రజలతో, మంచి వాళ్ళతో చేయాలి తప్ప రౌడీ షీటర్స్తో కాదు. టఫ్ పోలీసింగ్ అనేది సార్ మా చేత చేయించారు. మా ఎస్ఐలు కూడా ప్రతి ఒక్కరు కూడా టఫ్ పోలీసింగ్ అనేది ఏంటో ఫీల్డ్ ఇంప్లిమెంటేషన్లో చూపించారు. ఇవే కాకుండా వేరియస్ పోక్సో కేసెస్లో కూడా మా దగ్గర జెడ్పీ స్కూల్లో జరిగిన పోక్సో కేసులో సార్ ప్రతి అవర్ గైడ్ చేస్తూ అది ఎక్కడ ఇష్యూ అవ్వకుండా వితిన్ ద సబ్ డివిజన్, వితిన్ ద స్టేషన్ లిమిట్స్లోనే క్లోజ్ అయ్యేలాగా చూస్తున్నారు. ఈచ్ అండ్ ఎవ్రీ స్టేజ్లో సార్ని ఎనీ టైం యాక్సెసిబుల్ చేసి ఎనీ టైం కాల్ చేయొచ్చు, ఎనీ టైం మెసేజ్ చేయొచ్చు. మనకు ఆ ఫ్రీడమ్ ఉంది సార్ దగ్గర. ఇప్పుడు అది లూజ్ అవుతామనే ఒక భయం అయితే డెఫినెట్గా ఉంది. సార్ దగ్గర కంటిన్యూస్గా
సార్ మన దగ్గర విజయనగరం జిల్లా ఎస్పీగా చేసినా కూడా మనం ఎప్పుడు ఫోన్ చేసినా సార్ యాక్సెసిబుల్లో ఉంటారు. సో సార్ ఆల్రెడీ 2019 ఎలక్షన్ టైంలో విజయనగరం ఎస్పీగా చేశారు. మళ్ళీ సేమ్ అదే డిస్ట్రిక్ట్కి పోవడం అనేది కూడా ఒక బెస్ట్ థింగ్ టు బీ హ్యాపెనింగ్. సో థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ ఫర్ ది కంటిన్యూస్ గైడెన్స్ సార్. థ్యాంక్ యూ సార్. సార్ దగ్గర నుంచి నేర్చుకోవటం మాకు కూడా ఎంతో ఆనందంగా ఉంది. అదేవిధంగా నెక్స్ట్ ఒంగోలు 2 టౌన్ సిఐ శ్రీ ఎం శ్రీనివాసరావు గారిని ఈ సభను ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కోరుతాం. నమస్కారం సార్. నమస్కారం అండి. చాలా బాధగా ఉంది. ఎందుకంటే సార్ అనేది మనకి ఐపీఎస్గా ఉన్నప్పటికీ ఏ రోజు కూడాను ఒక బ్రదర్ లాగా చూసుకొని ప్రతి ఒక్క ఎస్ఐని సిఐల్ని అందరిని కూడాను తన కొలీగ్స్లానే భావించేసి అందరితో కూడా ఫ్రీ ఇంటరాక్ట్ అయ్యేవాడు. ఏదన్నా మాట్లాడాల్సిన సందర్భం ఏదైనా ఎదురైతే నలుగురిలో మాట్లాడినప్పుడు తర్వాత ఇండివిజువల్ కూడా ఫోన్ చేసేసి ఈ విషయంలో ఇలా ఉండాలని చెప్పి గైడ్ చేస్తూ ఉండేవాడు. అదే కాకుండా మన ఒంగోలు పట్టణంలో అంటే నేను సుమారు 14 సంవత్సరాల నుంచి మన ప్రకాశం జిల్లాలో ఉన్నాను. ఏ రోజు కూడాను పోలీస్ ఒంటి మీద యూనిఫామ్ ఉండేదే కానీ చేతిలో లాఠీ ఉండేది కాదు. సార్ వచ్చిన తర్వాత ఓపెన్గా చెప్పేవాడు, లాఠీ పట్టగలిగినవాడు మాత్రమే పోలీసు, పట్టడమే కాకుండా మీరు దాన్ని వాడటం కూడా నేర్చుకోవాలి, అలాగా చేయలేకపోతే కనుక మనం ఎప్పుడు కూడాను డమ్మీలుగా ఉన్నట్టని చెప్పేసి ఏ రోజుగా రోజు మోటివేట్ చేసి ఓపెన్ ఛాలెంజెస్తో మా అందరినీ మోటివేట్ చేయడమే కాకుండాను మన ప్రకాశం జిల్లాలో చిన్న ఇష్యూ కూడాను జరగకుండా ఎంతో గత 4-5 నెలల నుంచి అయితే మాత్రం చాలా మమ్మల్ని అందరినీ కూడాను మోటివేట్ చేస్తూ ఎటువంటి ఇష్యూస్ లేకుండా చేయగలిగారు. అలానే సార్ విషయంలో కనుక అంతకుముందు మనం చెప్పుకోగలిగితే మన ప్రకాశం జిల్లాలో ఒక 2-3 ఎస్పీ సార్లు చెప్పుకునేవాళ్ళం. దానిలో ప్రమోద్ సార్ అనేవాళ్ళు, వెల్ఫేర్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే ప్రమోద్ సార్ అనేవాళ్ళు, తర్వాత టెక్నాలజీ పాయింట్ ఆఫ్ వ్యూలో మన సిద్ధార్థ కౌశల్ సార్ ఉండేవాళ్ళు. ఈ రెండింటిని కూడా కలగలిపితే అటు వెల్ఫేర్లోనూ టెక్నాలజీ డెవలప్మెంట్లో కూడాను మన సారే మనందరికి కూడాను తీసుకొచ్చారు. ఎందుకంటే ఎస్పీ సార్ కనుక వెళ్ళిపోతే కొంతమందికి మాత్రమే మెమరీస్ ఉంటాయి, కానీ సార్కి మనం చేసినట్టు మన స్టాఫ్ మెమరీసే కాకుండాను ప్రతి ఐటెంలో కూడాను సార్ మెమరీ ఉంది. ఈరోజు డిపిఓలో ఉన్నటువంటి ఛాంబర్స్ డెవలప్ అయినా, ప్రతి పోలీస్ స్టేషన్లో కూడాను మోడర్నైజేషన్ వచ్చిన, గ్రీనరీ డెవలప్ అయినా, వెల్ఫేర్ మెజర్మెంట్స్ ఏమున్నా కానీ అన్నీ కూడాను సార్ యొక్క బ్రాండ్గానే మనం చెప్పుకోవచ్చు. అందువల్ల ఇలాంటి సారు ఇంకొక 2 ఇయర్స్ కనుక ఇంకొక టెన్యూర్ టైం మొత్తం కూడా కంప్లీట్ అయిన దాకా మన దగ్గర ఉంటే మనందరం కూడాను చాలా హ్యాపీగా ఉండటమే కాకుండా మనం కూడాను చాలా మార్పులు తీసుకొచ్చుకునేవాళ్ళం. ఇప్పుడు బాగా 14 సంవత్సరాల నుంచి వాడినటువంటి లాఠీని ఈ సందర్భంలో సార్ ఉన్నప్పుడు మాత్రమే వాడేసి ఎంతోమందిని కొంచెం నిర్మూలించగలిగాం. దానిలో మా డిఎస్పీ సార్ కూడాను మా అందరూ కూడా మోటివేట్ చేసేవాడు. ఎందుకంటే ఆఫీసర్ నుంచి వచ్చేటువంటి ఇన్స్ట్రక్షన్సే మనకి అవి చట్టాలు అయి ఉండాలి, వాటిని మాత్రమే మనం ఫాలో అవ్వాలి, వాటిని మాత్రం మనం ఫాలో అయినప్పుడు మాత్రమే మనం డెవలప్ అవ్వగలుగుతామని చెప్పేసి మా డిఎస్పీ సార్ కూడా మమ్మల్ని ఎప్పటికప్పుడు మోటివేట్ చేస్తా సార్ యొక్క ఆజ్ఞల్ని తూచా తప్పకుండా మమ్మల్ని పాటించే విధంగా చేసినందుకు కూడాను ఈ సందర్భంగా మా డిఎస్పీ సార్ కూడాను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలానే మన ఎస్పీ సారు బదిలీ పైన వెళ్తున్నందుకు మన జిల్లా సిబ్బంది అందరూ కూడాను అందరితో కూడాను డైరెక్ట్ ఇంటరాక్షన్స్ ఉంటాయి కాబట్టి అందరూ కూడాను బాధపడతా చెప్పినోళ్ళే కానీ ఎవరు కూడాను వారి యొక్క దీన్ని చేయలేదు. ఎందుకంటే వెల్ఫేర్ చూడగలిగినటువంటి ఏకైక ఆఫీసరు, వెల్ఫేర్తో పాటు టెక్నాలజీని కూడా మిళితం చేసినటువంటి ఏకైక ఆఫీసరు వెళ్ళిపోవడం చాలా బాధాకరంగా ఉంది. సార్ అవకాశం ఉంటే భవిష్యత్తులో తమరి దగ్గర ఎంతో కొంతమంది అయినా సరే చేసే అవకాశం ఉంటుంది కాబట్టి మీ యొక్క సేవలు మేము జీవితాంతం గుర్తుపెట్టుకుంటాం సార్. థ్యాంక్ యూ సార్. మీరు చేసినటువంటి ప్రతి వస్తువు కూడాను ఈ బ్లెస్సింగ్సే మీ అందరికి ఎక్కడున్నా కానీ మీరు నాటించినటువంటి మొక్కలు, మీరు పరిశుభ్రతంగా చేసినటువంటి ఇవన్నీ కూడాను మీకు ఎక్కడున్నా కానీ మీకు బ్లెస్సింగ్స్ అందించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను సార్. థ్యాంక్ యూ సార్. చాలామంది ఉత్సాహంతో పేరు ఇచ్చారు సార్. మీ మీద అభిమానం చాటుకోవడం సార్. ఎస్ సార్. సార్ లా అండ్ ఆర్డర్లో ఎంత గట్టిగా ఉంటారో మన యొక్క పెర్ఫార్మెన్స్లో కూడా ఈ ఒక్క సౌండ్ కారణాల వల్ల పోస్ట్ పోన్ అయింది. ఇదే కాకుండా నేషనల్ లెవెల్లో మన ఆర్డర్ ఆఫ్ మెరిట్ దానికి కూడా త్వరలో ఢిల్లీ వెళ్ళాల్సింది. సార్ వద్దన్న బట్టి మొన్న ఆగిపోయాము. మనకి ఆ సర్టిఫికేట్ కూడా వచ్చింది సార్ బై పోస్టు. ఈ సందర్భంగా సార్కి కంగ్రాచ్యులేషన్ చెప్తూ తర్వాత మాట్లాడవలసిందిగా మన ఒంగోలు ఎస్డిపిఓ శ్రీ శ్రీనివాసరావు గారిని కోరుతూ ఉన్నాం. నేను సర్వీసులో బాబు అది కాదురా నాయన, యువర్ స్ట్రెంగ్త్ ఈజ్ నాట్ యువర్ స్ట్రెంగ్త్, ఇట్ ఈజ్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ యువర్ యూనిట్ ఆఫీసర్ అని చెప్పేసి అన్నారు. యాక్చువల్గా ఆ రోజు నాకు అర్థం కాలేదు అది, కానీ మనకు ఈ గడిచిన సంవత్సర కాలంలో చూశాను
అది వాస్తవం అని చెప్పేసి. కనుక ఈ సందర్భంగా మీ అందరూ ఏదైనా ఒక విషయంలో ప్రోగ్రెస్ సాధించి ఉండొచ్చు, మీరు ఒకసారి గమనించండి. దాని వెనక తప్పనిసరిగా మన ఎస్పీ గారి హస్తం మాత్రం తప్పనిసరిగా ఉంటుంది. అందుకు అందరం కూడాను గర్వపడాలి. సరే, ఈ సందర్భంగా మనస్ఫూర్తిగా చెప్తున్నాను, మీరిచ్చినటువంటి ఏమనాలంటే దాన్ని మీరిచ్చినటువంటి ప్రోద్బలంతో మేమేదైనా చిన్న పని చేసినా పబ్లిక్లో ఏదైనా మంచి ఒపీనియన్ ఫామ్ చేయగలిగిన పోలీస్ వైపు నుంచి ఇది అంతా ఆల్ దట్ క్రెడిట్ గోస్ టు యువర్ అకౌంట్ సార్. అది అందరికీ, అందువల్ల మీకు తప్పనిసరిగా ఈ సందర్భంగా అభినందనలు, నా కృతజ్ఞతలు కూడా చెప్తూ ఉన్నాను సార్. అయితే అమ్మవారి సిడిమానోత్సవం అని చెప్పేసి అట్లానే జరుగుతుంది అక్కడ కూడాను. ఇప్పుడు అది మనకు దసరా ఈ సందర్భంగా పైడి తల్లి అమ్మవారి ఆశీస్సులు సార్కు తప్పనిసరిగా ఉండాలని చెప్పేసి మమ్మల్ని అందరినీ మీరు తప్పనిసరిగా గుర్తుపెట్టుకోవాలని చెప్పేసి కోరుకుంటూ ముగిస్తున్నాను సార్. ఎస్ఐలంతా ఇప్పుడు ధైర్యంగా మీరు కొట్టండి, ఏం కాదు మేము చూసుకుంటామని ఓపెన్గా చెప్పి ఆల్ ఆఫీసర్స్ సే దట్ మేము వెళ్ళిపోతున్నామని గుడ్ ఆఫీసర్స్ ఎప్పుడు చెప్పరు సార్. సీ యూ సూన్ బడీస్, ఖచ్చితంగా మళ్ళీ మీకుతో వర్క్ చేస్తామని 100%. సార్ దర్శి సబ్ డివిజన్ నుంచి మన పొదిలి సిఐ గారు శ్రీ వెంకటేశ్వర్లు గారు వారు వచ్చి సభనుద్దేశించి మాట్లాడతారు. పొదిలి సిఐ గారు కూడా ఎంతో కొంత పనిష్మెంట్ నేచర్ ఉండేది సార్. కానీ మీ టైంలో ఒక బిగ్ ప్రొడక్టివ్గా మీరు ఇలా దిద్దుకోండి అని అందరినీ పర్సనల్గా చెప్పి విజయనగరం వెళ్ళినా అక్కడ కూడా ఇలాగే అందరి స్టాఫ్ ఒక ప్రేమతోటి థ్యాంక్ యూ వెంకటేశ్వర్లు. ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చి వాళ్ళని కూర్చోబెట్టి మాట్లాడి బాగా వాళ్ళ ప్రాబ్లం మళ్ళీ కన్సర్న్ ఆఫీసర్స్తో మాట్లాడి నేను చెప్పానని చెప్పు అని చెప్పేసి మళ్ళీ ఆ పిటిషన్ ఏమైందని చెప్పేసి 2-3 డేస్ ఆగిన తర్వాత కూడా అడిగేవారు సార్. సో ఆ పిటిషన్స్ విషయంలో సార్ చాలా కేరింగ్గా ఉండేవాళ్ళు సార్. తర్వాత సార్ మేమైతే మీ దగ్గర నుంచి బేసిక్ పోలీసింగ్ అనేది బాగా నేర్చుకున్నాం సార్. తర్వాత సార్ విజిటింగ్ వచ్చినప్పుడు పిఎస్ విజిటింగ్ వచ్చినప్పుడు ఫస్ట్ చూసే విషయం అంటూ ఉందంటే అది ఉమెన్కి సంబంధించి వాళ్ళ రెస్ట్ రూమ్స్ ఎలా ఉన్నాయి అనేది కంపల్సరీగా చూశారు సార్. మీరు వచ్చిన తర్వాత ఆల్మోస్ట్ అన్ని పోలీస్ స్టేషన్స్లో మా ఉమెన్ స్టాఫ్ కంటూ ఒక అలాటెడ్గా రెస్ట్ రూమ్స్ అనేవి అన్నీ కొత్తగా ఏర్పాటు చేయడం జరిగింది సార్. థ్యాంక్ యూ సార్. తర్వాత మా ఉమెన్ స్టాఫ్కి వాళ్ళ బర్త్డేకి కానీ మ్యారేజ్ యానివర్సరీకి కానీ వాళ్ళకంటూ పర్సనల్ నీడ్ ఉన్నప్పుడు 1 or 2 days అనేది అఫీషియల్గా ఆల్ SHOస్కి చెప్పి మాకంటూ కేటాయించారు సార్. మా ఉమెన్ స్టాఫ్ అందరి తరపు నుంచి మీకు థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. నమస్తే సార్. ఉంది ఇక్కడ ఉన్నటువంటి ఆఫీసర్ ఎవరు కూడా హ్యాపీగా లేరు సార్. ఎందుకంటే సార్ యాక్చువల్గా పోలీస్ అనేది బాస్ అనే పదం వాడతారు సార్. కానీ మీరు ఎప్పుడు కూడా బాస్లా కాకుండా ఒక లీడర్గా మాలో విశ్వాసాన్ని నింపి మీ యొక్క మార్గదర్శనం మమ్మల్ని నడిపించారు. ఎక్కడ కూడా ఆజ్ఞించడము లేదంటే భయపెట్టి పనిచేయకుండా ఒక ప్రోత్సాహంతో ఒక బాధ్యతతో మాలో విశ్వాసం నేర్పి మమ్మల్ని నడిపించారు సార్. ముఖ్యంగా మీకు దానికి ధన్యవాదాలు తెలియజేసుకున్నాం సార్. రెండోది సార్, సిబ్బంది యొక్క సంక్షేమం చూస్తే ఒక బందోబస్తుకు స్టాఫ్ వెళ్తున్నప్పుడు కూడా వాళ్ళకి వాళ్ళకి ఉన్నటువంటి అకామిడేషను వాళ్ళ ఫుడ్ గురించి ప్రత్యేకంగా సెల్ కాన్ఫరెన్స్ చెప్పి పంపించేవారు సార్. ఆ విధంగా సిబ్బంది సంక్షేమాన్ని గుర్తు చేశారు. అలాగే రీసెంట్గా డిఓస్ కూడా చూస్తే సార్ ఎవరు కూడా ఇబ్బంది పడకుండా వారు కోరిన ప్లేస్ ఇవ్వడము, వారందరూ కూడా సిబ్బందిని ఒక మాట చెప్పాలంటే సార్, నిజంగా కుటుంబంలో తండ్రి ఏ విధంగా అయితే ఉంటారో ఆ తండ్రి స్థానాన్ని మీరు తీసుకొని మాకు ఎప్పుడు కూడా డైరెక్షన్ ఇచ్చి మందలించారే తప్ప పనిష్మెంట్ ఎప్పుడు ఇవ్వలేదు సార్. ఏమైనా పొరపాటు చేస్తే మందలించి మాటలతో మందలించారు తప్ప పనిష్మెంట్ ఇవ్వకుండా ఒక తండ్రిలాగా మమ్మల్ని చూసుకున్నారు సార్. అలాగే రీసెంట్గా నిన్న ఒంగోలులో మన సిబ్బందిపై దాడి చేస్తే పోలీసు ఒంటి మీద చెయ్యాలంటే భయం కలిగే విధంగా వారికి ట్రీట్మెంట్ ఇచ్చి జైలుకి పంపించారు సార్. ఈ విధంగా మా సిబ్బందికి మీరు ఇచ్చినట్టు భరోసా ఇప్పటికీ మర్చిపోలేదు సార్. ఎవరిలో ఒక మంచి టీంకి నేను లీడర్గా పనిచేశాను. చాలా గర్వంగా చెప్పుకుంటాను. నేను ఎక్కడ కూడా ఇష్యూస్ లేకుండా జిల్లాని లా అండ్ ఆర్డర్ మనకి ఇచ్చినటువంటి ఒక ఎస్పీగా నాకు ఇచ్చినటువంటి టాస్క్ని నేను నాకు నమ్మి ఇక్కడ పంపించినటువంటి అధికారులకు కానివ్వండి, గవర్నమెంట్ కానివ్వండి, వాళ్ళ యొక్క ఆలోచనలకి ఎలాగ లా అండ్ ఆర్డరు అలాగే డెవలప్మెంటు వెల్ఫేర్ అన్నీ కూడా సమపాళ్ళల్లో డెవలప్ చేసే ఉద్దేశంలో లా అండ్ ఆర్డర్ గట్టిగా ఉండాలని చెప్పి నేను కాన్సన్ట్రేషన్ లా అండ్ ఆర్డరు క్రైమ్ అన్నీ కూడా ఉమెన్ ఇష్యూస్, గాంజా, అలాగే సైబర్ క్రైము అన్నీ ప్రతి యాంగిల్లో మీకు ఇచ్చిన టాస్క్ని గుడ్ టచ్, బ్యాడ్ టచ్, ఉమెన్ వెల్ఫేర్ అన్నిట్లో కూడా మీరు ఈ జిల్లా
మొదటి స్థానంలో చాలా యాంగిల్లో మీకు రోజు నేను చెప్తున్నాను. మన స్టేట్లో ఒక 10 యాంగిల్ ఉంటే 10లో 6-7 మనం ఫస్ట్ ఉన్నాం. ప్రతి దాంట్లో ఎక్కడ కూడా మనం తగ్గలేదు. నేను ఈరోజు గర్వంగా చెప్పేది ఏంటంటే ఒక టీము మీరు అందరూ కూడా నా యొక్క ఇన్స్ట్రక్షన్స్ కానివ్వండి, గైడెన్స్ కానివ్వండి చక్కగా మీరు అందరూ ఫాలో అయ్యారు. కొంత ఇబ్బంది ఉన్నా కూడా మీరు అవన్నీ కూడా ఓర్పుతో సహనంతో ముందుకెళ్ళాలా, ఎస్పీ గారు చెప్పారు, లీడర్ చెప్పారనే ఉద్దేశంతో మీరు అందరూ కూడా కొంత ఇబ్బంది పడ్డా కూడా మనం ఒక అనుకున్నటువంటి గోల్ని సాధించాం. దాంట్లో అందరూ కూడా మీరు ఇక్కడ ఉన్నటువంటి అడిషనల్ ఎస్పీల దగ్గర నుంచి అలాగే డిఎస్పీలు, సబ్ డివిజన్ ఆఫీసర్స్ ఉన్నారు, అలాగే సర్కిల్ ఇన్స్పెక్టర్స్, ఆర్ఐలు, ఆర్ఎస్ఐలు, ఎస్ఐలు, కానిస్టేబుల్స్, హెడ్ కానిస్టేబుల్స్, ఏఎస్ఐస్, హోమ్ గార్డ్స్ ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున నా తరఫున, నా కుటుంబ సభ్యుల తరఫున మీకు అందరికీ మీరు మంచి రాబోయే రోజుల్లో కూడా మనకు ఎలక్షన్స్ ఉన్నాయి ముందు. అందరూ కూడా ఒక ప్లాన్ ప్రకారంగా జాగ్రత్తగా మంచిగా ఎక్కడ లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ లేకుండా మనం ఎన్నో ఇష్యూస్ చేసాం, ఎన్నో మీటింగులు చేసాం, ఎన్నో కార్యక్రమాలు చేసాం. సీఎం గారు 4 సార్లు వచ్చారు, అలాగే విఐపీలు ఇక్కడ 4-5 మంది రావడం జరిగింది. ఎక్కడ కూడా ఒక ఇష్యూ లేకుండా మన జిల్లాలో ఎక్కడ ఒక చిన్న ఒక మరక అనేది కూడా లేకుండా కూడా మనం సీఎం గారు వచ్చినప్పుడు వెళ్ళినప్పుడు కానివ్వండి మనం ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాం. ఇవన్నిటి కూడా మీ అందరి సహకారం, మీ అందరి డెడికేషన్, ముందుగా ఒక కమిట్మెంటు, ఒక డెడికేషన్, ఒక ఎగ్జిక్యూషన్ అందరూ కూడా కానిస్టేబుల్ లెవెల్లో కూడా ఫీల్ అయ్యి చెయ్యాలా సార్ చెప్తున్నారని మోటివేట్ చేశారు. మీరు కూడా అందరిని కూడా ఎక్కడ కూడా నా కాన్సెప్ట్ ఒకటి, నేను పనిచేసే దగ్గర నా సబార్డినేట్స్ని నేను సస్పెండ్ చేయకూడదని నాకు బలమైనటువంటి సస్పెండ్ చేయకూడదు, ఒక ఛార్జ్ మెమో ఇవ్వకూడదు, అది నడిపించాలి. అదే నా కోరిక ఎప్పుడు కూడా. నేను అవి ఇచ్చి సస్పెండ్ చేసి వాళ్ళ ఆ పరిస్థితి తీసుకెళ్ళకూడదు. అదే నేను కోరుకుంటా. అంటే చక్కగా వాళ్ళు పని చేయించాలా. ఒక మాట మనం గైడ్ చేసి అరిచినా ఏదన్నా చేసినా కూడా వాళ్ళకి మనం ఇవన్నీ వేసి ఇబ్బందులు పెట్టి మళ్ళీ మెంటల్ టెన్షన్ పెట్టకుండా ప్రశాంతంగా గైడ్ చేసి ఒక టీమ్ లీడర్గా గైడ్ చేస్తే మనం ఎన్నో రిజల్ట్స్ సాధించాం. అందులో మన ఈ జిల్లాలో అన్నీ చూసాం మనం. అందుకని నేను ఐ బిలీవ్ స్ట్రాంగ్లీ ప్రతి ఒక్కరికి కెపాసిటీ ఉంటుంది. దాన్ని వాళ్ళకి గుర్తు చేసి మీరు అన్నట్టు ఇక్కడ లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయాలంటే టౌన్లో కూడా కొంత ఇష్యూస్ ఉండేవి ఫస్ట్లోనే వచ్చినప్పుడు. మీకు అందరూ తెలుసు, మీరు అందరూ కూడా బాగా కష్టపడ్డారు. ట్రాఫిక్ దగ్గర నుంచి అలాగే లా అండ్ ఆర్డర్ దగ్గర నుంచి అన్ని వింగ్స్ ప్రతి ఒక్కరు కూడా టౌన్లో ఒక ప్రశాంతమైనటువంటి వాతావరణం, కూల్గా ప్రశాంతంగా ఉంది అనేసి ఒక పబ్లిక్లో కూడా ఒక ఒపీనియన్ అనమాట. రౌడీజం లేదు, గాంజా ఆల్మోస్ట్ జీరోకి తీసుకొచ్చాం మనం. ఆల్మోస్ట్ అక్కడక్కడ ఉన్నది కూడా కేసే లేదు. పట్టుకుందామంటే కూడా లాస్ట్ 10-15 డేస్ నుంచి టాస్క్ ఇస్తే వాళ్ళు ఒక టీం ఒక 30 మంది తిరుగుతున్నారు. వాళ్ళ వల్ల కావట్లేదు, అంటే దొరకట్లేదు. ఎక్కడ మనం అందరినీ కూడా అరెస్ట్ చేయడం, ఆ కింగ్ పిన్స్ అందరినీ కూడా అరెస్ట్ చేయడం, ఇవన్నీ చేయడం వల్ల 100% మనం దాంట్లో సక్సెస్ అయ్యాం. లాస్ట్ 15 డేస్ నుంచి ఒక గాంజా కేసు చూద్దామంటే కూడా వాళ్ళకి టాస్క్ ఇచ్చాను నా టీంకి. అసలు ఒంగోలు టౌన్లో లేనే లేదు, నేనే ఆశ్చర్యంగా ఉంది నాకు. సో ఆ టీం అందరూ కూడా, అలాగే సైబర్ క్రైమ్లో మనం చాలామందిని అలర్ట్ చేసాం. అలాగే మహిళా పోలీసుల ద్వారా ప్రతి గ్రామంలో ఆల్మోస్ట్ అందరికీ రీచ్ అయ్యాం. ఎంతోమందిని కొన్ని వేల కోట్ల రూపాయలని మనం ఈ సైబర్ క్రైమ్ ఫ్రాడ్ బారిన పడకుండా మనం ఎంతోమందిని అవేర్నెస్ ద్వారా మనం అందరినీ కూడా అవేర్నెస్ చేసి ఎవరిని ఉచ్చులో పడి వాళ్ళ యొక్క డబ్బుని వేస్ట్ చేసుకోకుండా మనం కాపాడగలిగాం. అలాగే పిల్లల్లో అమ్మాయిల పట్ల గుడ్ టచ్, బ్యాడ్ టచ్ ప్రతి స్కూల్కి వెళ్ళారు మీరందరూ కూడా. ప్రతి SHO, CAలు కూడా చాలా స్కూల్స్కి వెళ్ళారు, అందరికీ చెప్పారు ఇలా ఉండాలా, గుడ్ టచ్, బ్యాడ్ టచ్, వాళ్ళకి జరిగేటువంటి అన్యాయాలు ఏంటివన్నీ. అందుకే మన జిల్లాలో లాస్ట్ 6 కేసెస్ అయ్యాయి. టీచర్స్ పిల్లల మీద పోక్సో కేసెస్ మన ఇప్పుడు 0 ఉన్నాయి. అంటే ఇది మనం సాధించినటువంటి గొప్ప ఇది అనమాట. అవేర్నెస్ ప్రివెన్షన్. సో అన్ని యాంగిల్లో క్రైమ్ ప్రతి ఒక్కటి కూడా. అలాగే ఈ అడ్మినిస్ట్రేషన్ అంతా స్మూత్గా నడిపించేదానికి ఒక DPO ఉంటుంది. ఆ DPO స్టాఫ్, ఏవో, వాళ్ళ సూపరింటెండెంట్స్, క్లర్క్స్, సీనియర్ సూపరింటెండెంట్స్, అటెండర్స్ ప్రతి ఒక్కరూ వీళ్ళు వాళ్ళనేం లేదు. చివరిగా ప్రకాశం జిల్లా ప్రజలందరూ కూడా వాళ్ళందరూ మనకు కోఆపరేట్ చేశారు. ప్రతి ఒక్కరూ మనకు అభిమానించారు. పోలీసులు మనం చేస్తున్న ప్రతి పనిలో వాళ్ళు కూడా మనకు బాసటగా మనం చేస్తున్నటువంటి మంచి పని, వీళ్ళు రౌడీజం కానివ్వండి, గాంజా కానివ్వండి, అలాగే అమ్మాయిల్ని ఏడిపించే బ్యాడ్ క్యారెక్టర్స్ని మనం ట్రీట్ చేసిన విధానం కానివ్వండి, ఇలా ప్రతి ఒక్కటి సైబర్ క్రైమ్లో మన వెన్నంటి నిలిచినటువంటి ప్రకాశం జిల్లా ప్రజలందరూ కూడా మరొకసారి అభినందనలు తెలియజేసుకుంటూ నా కొత్త టాస్క్ వెళ్తున్నాను. నేను మీ అందరి విషెస్ కూడా ఉండాలి, అక్కడ కూడా నేను సక్సెస్ అవ్వాలి అని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఈ అవకాశం ఇచ్చాను మీ అందరికీ మరొకసారి. అందరికి నా స్నేహితులు ఉన్నారు,
అలాగే నా దగ్గర పనిచేసినట్టు నా పర్సనల్ స్టాఫ్ చాలామంది ఉన్నారు. ప్రతి ఒక్కరికి పేరు పేరున సీసీ దగ్గర నుంచి, అలాగే డోర్ మ్యాన్ దగ్గర నుంచి, అలాగే నా గన్మెన్లు, డ్రైవర్లు, ప్రతి ఒక్కరు ఇంట్లో ఉన్నటువంటి స్టాఫ్, ప్రతి ఒక్కరు హోమ్ గార్డ్స్ అందరూ కూడా ప్రతి ఒక్కరికి వీళ్ళు వాళ్ళని ఏం లేదు, అందరికీ నన్ను ప్రొటెక్ట్ చేసినటువంటి స్వాట్ పార్టీ, స్పెషల్ పార్టీ వీళ్ళందరూ కూడా మరొకసారి సభాపూర్వకంగా అందరికీ అభినందనలు. అలాగే స్పెషల్ బ్రాంచ్, డీసీఆర్బీ, హెల్త్ డిపార్ట్మెంటు, కమ్యూనికేషన్స్ ఉంది, ఐటీ కోర్ ఉంది. ఇంకా ఏమన్నా నాగరాజు ఇంకేమన్నా వింగ్ ఉందా? ఏమన్నా మర్చిపోయినా? ఏమన్నా చెప్పాను డీసీఆర్బీ. ఇంకా ఎనీ వింగ్ ఏమన్నా మర్చిపోయినా? ట్రాఫిక్, ఫింగర్ ప్రింట్స్, క్లూస్ టీమ్, ఇంకా పిఆర్ఓ, కెమెరామ్యాన్. సో చక్కగా నాకు 14 months చక్కగా మీతో అందరితో కలిసి మంచి ఉద్యోగం సాటిస్ఫాక్షన్గా ఉంది నాకు. ఎందుకంటే మనం మంచి చేసాం, ఒక వేవ్లో వెళ్ళాం మనం, ఎక్కడ కూడా సైడ్ లేకుండా, ఒక బ్యాడ్గా అనిపించుకోకుండా టీం అంతా కూడా మనం చేసింది కరెక్ట్గా చేసాం. ఈరోజు కూడా మనం ధైర్యంగా చెప్పుకోగలుగుతాం, మంచిగా చేసాం. మీ కెరీర్లో కూడా మీరు చెప్పుకోవచ్చు, మేము పలానా రోజు లాఠీ పట్టుకొని మేము చేయగలిగాం, ఈ కార్యక్రమాన్ని చేసాం అని. ఇప్పుడు వచ్చిన టైం అంతా కూడా సోషల్ మీడియా చాలా పవర్ఫుల్గా ఉంది. మనం చిన్నది చేసిన దాన్ని భూతత్వంలో చూపెట్టి దాన్ని వేరే విధంగా ప్రొజెక్ట్ చేస్తున్నారు. అలాంటి సమయంలో కూడా మనం సక్సెస్ఫుల్గా మీకు తెలుసు, ఇప్పుడు ఇన్సిడెంట్లు ఎన్నో జరిగాయి, మీరందరూ కూడా అందరికీ తెలుసు మీరు ఎంత కంట్రోల్ చేశారో. సో అన్నీ దాటుకొని, ఈ యొక్క అవరోధాలన్నీ దాటుకొని మనం లా అండ్ ఆర్డర్ నిలపడంలో మీ అందరికీ మరొకసారి అభినందనలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. అందరూ కూడా చాలా ఓర్పుగా నా వెనక నిలబడ్డారు ఈ సక్సెస్లో. నేను టైం అంతా కూడా మెజారిటీ టైం దీనికి స్పెండ్ చేస్తున్నా కూడా వాళ్ళు ఎక్కడ కూడా దిగులు పడకుండా నా వెనుకుండి నడిపించారు. వాళ్ళందరూ కూడా మరొకసారి అభినందనలు. అలాగే ఇన్ని రోజు మీడియా మిత్రులు మనం చేసిన ప్రతి పని కానీ మీడియా మిత్రులు, దాంట్లో ప్రింటింగ్ ఉంది, మీడియా ఉంది, విజువల్ ఉంది, అందరూ కూడా ప్రతి ఒక్కరికి నా తరఫున మీకు మరొకసారి ప్రతి ఒక్క మీడియా మిత్రులు ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక అభినందనలు. మీ అందరూ కూడా, నేను ఎవరన్నా మర్చిపోయింటే కూడా వాళ్ళందరూ కూడా చెప్పండి. ఒకవేళ పొరపాటున ఎవరన్నా ఏ వింగ్ అయినా మర్చిపోయింటే సోషల్ మీడియా టీం కానివ్వండి, ఇంకొక ఏదైనా సరే ప్రింట్ మీడియా, విజువల్ మీడియా, లోకల్ మీడియా పర్టికులర్గా బాగా మనం చేసిన పనులు బాగా చూపెట్టారు వాళ్ళు. అందరూ కూడా కెమెరామ్యాన్లు, రిపోర్టర్స్, ప్రెస్ అందరూ కూడా, మీ ప్రింట్ మీడియా అందరూ కూడా మరొకసారి నా తరఫున అభినందనలు. థ్యాంక్ యూ. రాఘవ స్పెషల్.
For the sound to grow within my belly.
నా పెళ్లి వహ్వా. అంబికాలో వెడ్డింగ్ షాపింగ్ పై ఆఫర్స్ వారెవ్వా. మెన్స్, లేడీస్, కిడ్స్ వెడ్డింగ్ అండ్ బ్రైడల్ కలెక్షన్స్ పై అప్ టు 33% మరియు 1+1 ఆఫర్స్ వాహ్వా. 100 మెన్స్ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ బ్రాండ్స్ పై అప్ టు 50% వారెవ్వా. ఒంగోలులో మన్యావర్ షెర్వాణీస్, కుర్తా, పైజామా లభించే ద వన్ అండ్ ఓన్లీ వెడ్డింగ్ మాల్ వాహ్వా. రాయల్ వెడ్డింగ్ షెర్వానీస్ ఓపెన్ ఇండోర్స్ పై అప్ టు 33% వారెవ్వా. సంప్రదాయ పట్టు ధోతీస్, స్టైలిష్ పెళ్లి కొడుకుల ఫ్యాన్సీ కలర్ పట్టు ధోతీస్ పై అప్ టు 20% వాహ్వా. సంగీత్ ఫంక్షన్స్, రాక్ స్టార్ పెళ్లి కొడుకుల జోధ్పూరి కలెక్షన్స్ పై అప్ టు 51% వారెవ్వా. ఇండియన్ ఐకాన్ మోదీ సెట్స్, ట్రెండీ బ్లేజర్స్ పై అప్ టు 51% వాహ్వా. రామ్రాజ్ మినిస్టర్ వైట్ వెడ్డింగ్ కలెక్షన్స్ పై 10% వారెవ్వా. గ్రాండ్ రిసెప్షన్ లో రిచ్ పార్టీ వేర్ వర్క్స్ సూట్స్ పై అప్ టు 33% వాహ్వా. అంబికా టైలరింగ్ అండ్ కస్టమైజేషన్, ట్రెండీ కపుల్ మ్యాచింగ్, వెడ్డింగ్ గ్రూప్ డ్రెస్సింగ్, న్యూ జనరేషన్ ఫాదర్ అండ్ సన్, మదర్ అండ్ డాటర్ అనుభవం కలిగిన టైలర్లచే పర్ఫెక్ట్ స్టిచ్చింగ్ చేయించి ఇవ్వబడును వారెవ్వా. నా పెళ్లి వాహ్వా. అంబికాలో వెడ్డింగ్ షాపింగ్ పై ఆఫర్స్ వారెవ్వా. అంబికా ఫ్యాషన్ మాల్, కర్నూల్ రోడ్, ట్రంక్ రోడ్, ఒంగోలు.